క్వశ్చన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ టఫ్, ఆప్షన్స్ ఆర్ టఫ్. ఎందుకనంటే ప్రస్తుతం గ్రూప్ 2 హ్యాస్ ఆల్సో బికమ్ అనలిటికల్. అది కూడా అనలిటికల్గానే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి బీ మోర్ అనలిటికల్, స్టేట్మెంట్ బేస్డ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నది పూర్తయిందమ్మా. దాదాపుగా 4,83,000 అప్లికేషన్స్ అనేవి, అంటే భారీగా, అంటే 3,50,000 అనుకున్నాం, కానీ 4,83,000 మెంబర్స్ ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసినట్టు మనకు ఒక సమాచారం. అంటే రెస్పాన్స్ అన్నది ఇట్స్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. అంటే ఏపీలో ఉన్నటువంటి అందరూ కూడా, అంటే డిగ్రీ హోల్డర్స్ కావచ్చు, లేదంటే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవ్రీవన్ హ్యావ్ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో ఈ అప్లికేషన్కి వచ్చినటువంటి ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఆ రెస్పాన్స్ని చూస్తే మనకు ఖచ్చితంగా ఒక పాయింట్ అర్థమవుతుందమ్మా. దట్ ఈస్ కాంపిటీషన్ అనేది స్లైట్లీ హయ్యర్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్నా కూడా, అంటే ఒక్కొక్క పోస్ట్కి దాదాపుగా 536 మంది పోటీ పడుతూ ఉన్నారు. సో ఆ కాంపిటీషన్ని ఎలా ఎదుర్కోవాలి, వాట్ ఆర్ దోస్ స్మాల్ థింగ్స్, అంటే ఆ చిన్న చిన్న విషయాలు ఏవైతే మనం చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనము విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా అందరూ కూడా చూడండి. ఆల్సో ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో, యాప్ ప్లే స్టోర్ నుండి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్గా, మోస్ట్ అడ్వాన్స్డ్గా మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, గ్రూప్ 2 క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెస్ట్ సిరీస్ అతి తక్కువ ప్రైస్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ని 299 రూపీస్కే అందిస్తూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు యాప్లో లభిస్తాయి, కాబట్టి యాప్ని ప్లే స్టోర్ నుండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేమా. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్కి నేను మీకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే 4.83 lakh అప్లికేషన్స్ అన్నవి రావడం జరిగిందమ్మా. 4.83 లక్షల మంది ఈ ఎగ్జామినేషన్కు అప్లై చేశారు. ఈ ఎగ్జామినేషన్కు అప్లై చేసినటువంటి వాళ్ళల్లో ఆల్రెడీ సర్వింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండవచ్చు, అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్లో టీచర్స్ కావచ్చు, లేదంటే పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు అప్లై చేసి ఉండవచ్చు. ప్లస్ రీసెంట్లీ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసి ఉండవచ్చు. ప్లస్ లాస్ట్ అటెంప్ట్స్గా, అంటే చాలామంది నేను మాట్లాడడం జరిగిందమ్మా పర్సనల్గా కూడా, లాస్ట్ అటెంప్ట్ సార్ మాదింగా అని చెప్పి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ అనేది ఇట్స్ లైక్ మల్టీ రౌండెడ్ కాంపిటీషన్, అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ అందరూ కూడా అప్లై చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ కాంపిటీషన్ని తట్టుకోవడం ఎలా, ఓకే, హౌ టు బేసికలీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపిటీషన్. ఓకే, మనకు పోస్టులు ఏమో దాదాపుగా 900 పోస్టులు ఉన్నాయి. పోటీ మాత్రం 4,83,000 మంది ఈ ఎగ్జామినేషన్కి పోటీ పడుతున్నారు. సో ఏమన్నా టాబ్లెట్ ఉందా, లేదంటే ఏమన్నా తాయెత్తు ఉందా, లేదంటే ఏమన్నా ఒక బెస్ట్ సీక్రెట్ చెప్పండి, ఆ చెట్టు కింద పోయి కూర్చుంటే నాకు గ్రూప్ 2 జాబ్ వస్తుందా అంటే అట్లాంటివి ఏవి కూడా ఉండవు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా దెర్ ఈస్ ఓన్లీ వన్ ఇంపార్టెంట్ సక్సెస్ మంత్ర. ఆ సక్సెస్ మంత్ర ఏమిటి అని అంటే దట్ ఈస్ డెఫినెట్లీ యువర్ సాక్రిఫైస్. ఓకే, మీ త్యాగాలు. సరే ఏం సార్ త్యాగాలు అంటున్నారు అని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. ఎస్, త్యాగాలు అంటే ఈ మనకిప్పుడు సంక్రాంతి పండుగ కూడా అయిపోయిందమ్మా. సంక్రాంతి పండుగ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత మనకు ఇంకా ఏ ఫెస్టివల్ కూడా లేదు. సో ఈ 30 రోజుల టైంని మీరు బెస్ట్ యూటిలైజ్ చేసుకున్నా కూడా అన్ని త్యాగం చేసి, అంటే వేరే వేరే పనులు, వేరే వేరే ఉద్యోగాలు, వేరే వేరే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి సింపుల్గా మీరు ప్రిపరేషన్ వైపే మళ్ళీనా కూడా ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. చాలామంది నన్ను అడుగుతారు, సార్
ఈ 5 సబ్జెక్ట్స్లో కెన్ ఐ ఎలిమినేట్ 1 సబ్జెక్ట్? ఓకే, ఒక సబ్జెక్ట్ని నేను ఎలిమినేట్ చేయవచ్చా అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. ఎస్, ఎలిమినేట్ చేయవచ్చు, ప్రొవైడెడ్ రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 సబ్జెక్ట్స్ని మీరు పర్ఫెక్ట్గా పిక్చర్ క్లియర్గా మీకు వచ్చినట్లయితే ఒక సబ్జెక్ట్ని మీరు ఎలిమినేట్ చేయవచ్చు. అంటే అట్లీస్ట్ నా సజెషన్ ఏంటంటమ్మా, 4 సబ్జెక్ట్స్ని 3 రివిజన్స్ చేసినా కూడా మిగిలిన 1 సబ్జెక్ట్ని అట్లీస్ట్ 1 రివిజన్ చేయండి. అట్లీస్ట్ 1 రివిజన్, ఒక్క రివిజన్ అన్నా ఖచ్చితంగా ఆ మిగిలిన సబ్జెక్ట్ని చేయండి. ఆ మిగిలిన సబ్జెక్ట్ మేబీ హిస్టరీ కావచ్చు, లేదంటే జాగ్రఫీ కావచ్చు, ఎనీథింగ్ ఇన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. నేను దానిపైన కామెంట్ చేయను. బట్ ఏ సబ్జెక్ట్ మీరు వదలాలనుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ని అట్లీస్ట్ 1 టైం రివిజన్ని, ఎందుకంటే మీకు అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్, ఒక 5 మార్క్స్ మీకు అది ఇచ్చినా కూడా మీ కట్ ఆఫ్లో ఇట్ విల్ బి మేకింగ్ అ బిగ్గర్ డిఫరెన్స్ అమ్మా. ఇంకొకటి, క్వశ్చన్ పేపర్ అంటే ఇంత అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఒక 10 years ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని అబ్జర్వ్ చేసినటువంటి ఈ ఎక్స్పీరియన్స్తో నేను మీతో ఈ పాయింట్ అయితే షేర్ చేస్తున్నానమ్మా. పోటీ పరీక్షలకు 4,83,000 మంది అప్లై చేస్తే కనీసం నేను చూసినటువంటి అబ్జర్వేషన్ వల్ల చెప్తున్నాను ఈ పాయింట్, కనీసం అంటే ఒక 40,000 నుండి 50,000 మంది ఎగ్జామినేషన్కు గైర్హాజరవుతారు. దే విల్ నాట్ బి అటెండింగ్ ద ఎగ్జామినేషన్. ఓకే, అంటే పరీక్షా హాల్కి రాకముందే, ఎగ్జామినేషన్ హాల్కి రాకముందే వాళ్ళు ఎగ్జామినేషన్ని వదులుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అది వేరే కారణాల వల్ల ఊరికనే ఇంట్లో తండ్రి చెప్పినాడు, అమ్మ చెప్పింది కాబట్టి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే మనం కూడా ట్రై చేద్దాము అని అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, అసలు సిలబస్ ఏంటో తెలియకుండా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో నాన్ సీరియస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎప్పుడు ప్రతి పరీక్షలు, యూపీఎస్సీ నుండి గల్లీలో పెట్టే ప్రతి పరీక్ష వరకు అట్లాంటి ఆస్పిరెంట్స్ ఉంటూనే ఉంటారు. వాళ్ళు కాదు పోటీ ఎవరు అంటే రాత్రింబగళ్ళు కష్టపడుతున్న వాళ్ళు. మీలాగా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. చాలా మంది నాకు రాత్రి 11 గంటలకు 12 గంటలకు కూడా మెసేజ్ చేస్తారు, సార్ సొసైటీలో ఈ టాపిక్ ఇంపార్టెంటా, లేదంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ అంశం చదవాలన్నా చదవద్దా అని చెప్పి లిటరలీ ఫోన్స్ మాట్లాడుతున్నటువంటి మేడం కూడా నాకు అదే చెప్తారు, సార్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ ఇంత అడిగేటటువంటి పరిస్థితి ఉన్నదేనంటే యూఆర్ ఆల్ వెరీ సీరియస్ క్యాండిడేట్స్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ సీరియస్నెస్ని, ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ సీరియస్నెస్ ఏదైతే ఉందో అది మీరు ప్రాక్టికల్గా మార్చాలమ్మా. ప్రాక్టికల్గా మార్చాలంటే ఏం చేయాలి? మీకు ఎగ్జామ్ యొక్క ట్రెండ్, ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ మీకు అర్థం కావాలి. అంటే పోటీ పరీక్షలో ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు? ఎస్, ఇట్ కెన్ బి 1-liner క్వశ్చన్, లేదంటే ఇట్ కెన్ బి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ 2 రకాల క్వశ్చన్లను కూడా మీరు ప్రాక్టీస్ చేయాలన్నా. ఓకే, రైట్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ నాట్ టు ఇన్వెస్ట్ మోర్, అంటే ఇన్వెస్ట్ మోర్ ఆన్ ప్రిపరేషన్ కన్నా కూడా టెస్ట్ల ద్వారా ఆ టెస్ట్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు ప్రిపరేషన్ని ఇంటెన్సిఫై చేయాల్సినటువంటి సమయం వచ్చింది. అంటే దాదాపుగా ఒక్కొక్క టాపిక్ మీద కనీసం అంటే ఒక 500 బిట్లు ప్రాక్టీస్ చేయండి. మనం కూడా బిట్స్ ఇస్తున్నాం, యాప్లో చూడండి, మీకు బిట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆ బిట్స్ ద్వారా మీరు సబ్జెక్ట్ని పెంపొందించేటటువంటి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ట్రిక్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా, ఎగ్జామినేషన్లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను చూడండి. ఈ పాయింట్ వింటే మీకు ఆశ్చర్యం కూడా ఇస్తుంది. క్వశ్చన్స్ చాలా టఫ్ వచ్చింది సార్, పేపర్ చాలా టఫ్ వచ్చింది సార్ అని చెప్పి చెప్తా ఉంటారు. లేదు, క్వశ్చన్స్ ఆర్ నాట్ టఫ్. క్వశ్చన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ టఫ్. ఆప్షన్స్ ఆర్ టఫ్. అంటే ఏంటంటే మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అన్నీ కూడా టఫ్. అంటే ఏంటి? మిమ్మల్ని ఏమి సాంస్క్రిట్ అడగరు, మిమ్మల్ని ఏమి తీసుకొని పోయి తెలియనటువంటి ఎకాలజీ అడగరు, లేదా జువాలజీ అడగరు, బాటనీ అడగరు. దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సిలబస్లో అంతర్భాగంగా ఉన్నటువంటి హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్, అర్థమెటిక్, ఇవే కదా అడిగేది. కానీ క్వశ్చన్ స్టఫ్ కాదమ్మా, ఆప్షన్ స్టఫ్. ఎందుకంటే క్వశ్చన్ మీరు చూసే ఉంటారు, సింధు నాగరికత, హరప్ప అంటే ఏంటి, మొహంజదారో ఏంటి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, జ్యోతిబా పూలే, ఇవన్నీ కూడా విన్నవే. కానీ ఆప్షన్స్ మీకు కష్టంగా అనిపిస్తాయి. So that point has to be noted by every one of you. Questions are tough, not tough, but options are tough. ఇంకొకటి, be more analytical అమ్మా.
ఎగ్జామినర్ మీకు గ్రూప్ 2 స్థాయిలో కూడా ఈ మధ్య అనలిటికల్ అప్రోచ్ని టెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనలిటికల్ అంటే ఒక క్వశ్చన్ పైన మీరు అనాలిసిస్ చేస్తూ, అంటే ఒకప్పుడు నేను చెప్పేవాడిని, ఇన్ఫ్యాక్ట్ 2015-16 టైమ్స్లో గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఆబ్జెక్టివ్, గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే 1 లైనర్ క్వశ్చన్స్, గ్రూప్ 1 అంటే యూపీఎస్సీ స్థాయిలో మీకు స్టేట్మెంట్స్ వస్తాయని చెప్పేవాడిని. కానీ ప్రస్తుతం అది వాస్తవం కాదు. ఎందుకనంటే ప్రస్తుతం గ్రూప్ 2 హ్యాస్ ఆల్సో బికమ్ అనలిటికల్. అది కూడా అనలిటికల్గానే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి బీ మోర్ అనలిటికల్, స్టేట్మెంట్ బేస్డ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పటికల్లా మీకు ఉన్నటువంటి 5 సబ్జెక్టుల్లో ఈ 5 సబ్జెక్ట్స్లో మీకు స్ట్రాంగ్ ఏరియా ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలమ్మా. వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ ఏరియా యూ షుడ్ హ్యావ్ ఐడెంటిఫైడ్ సో ఫార్. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే స్ట్రాంగ్ ఏరియా ఐడెంటిఫై చేస్తే, స్ట్రాంగ్ ఏరియా ఐడెంటిఫై ఎలా చేయాలి? టెస్ట్లో రాయాలి. టెస్ట్లో రాసి మీకు స్ట్రాంగ్ ఏరియా ఏంటి, వీక్ ఏరియా ఏంటో తెలుసుకోగలగాల. స్ట్రాంగ్ ఏరియా ఐడెంటిఫై చేయండి. ఆ స్ట్రాంగ్ ఏరియా ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టండి. మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మీ హిస్టరీ, మీ సొసైటీ స్ట్రాంగ్ ఏరియా అనుకోండి, దీన్ని పక్కన పెట్టండి. ఫోకస్ మోర్ ఆన్ జాగ్రఫీ పైన ఫోకస్ చేయండి. చదివేటప్పుడు నిద్ర వస్తుందంటే వీడియోస్ చూడండి, వీడియో లెక్చర్స్ వినండి, వీడియో లెక్చర్స్ వింటూ చదివేటటువంటి ప్రయత్నం చేయండి. So that is another important aspect which I would like to share with every one of you. దాంతో పాటుగా ఈ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి కూడా వచ్చేస్తుంది. జనవరి ఎలాగొచ్చిందో ఫిబ్రవరి కూడా అలాగే వస్తుంది. ఫిబ్రవరి 25th కూడా అలానే వస్తుంది. ఎగ్జామ్ కూడా అలాగే అయిపోతుంది. కానీ మీకు సక్సెస్ వైపు అడుగులు వేయాలనంటే ఖచ్చితంగా యూ నీడ్ టు రిమెంబర్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. కీప్ అవే ఎవ్రీథింగ్, అన్ని పక్కన పెట్టండి. రివిజన్స్ పైన ఫోకస్ చేయండి. మోర్ ఆఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ సబ్జెక్ట్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పోటీ ఎంత ఉన్నా కానివ్వండి, మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్. మనం పలానా వ్యక్తిని ఓడించాలన్న మన టార్గెట్ కాదు, కానీ పలానా జాబ్ తెచ్చుకోవాలనేది మన టార్గెట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక రైట్ డైరెక్షన్లో ప్రిపరేషన్ చేయండి. టెస్ట్లు పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. డెఫినెట్లీ ద సక్సెస్ విల్ బి యువర్స్. ఓకే, సో నెంబర్ ఎంత పెద్దగా కనిపించినా కూడా మనకు పోటీ వాళ్ళు కాదమ్మా. మనకు పోటీ ఎవరు అంటే మనమే. అవర్ హార్డ్ వర్క్, అవర్ డెడికేషన్. మనం ఎగ్జామ్లో గెలిచినామంటే మన హార్డ్ వర్క్ గెలిచింది. ఎగ్జామ్లో ఓడిపోయినామనంటే మనము చేసినటువంటి హార్డ్ వర్క్ గెలిచిన వాళ్ళకన్నా కూడా తక్కువ ఉన్నట్టు అర్థం, అంతే. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ రోజు నుండే టెలిగ్రామ్ ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వరకు నిరంతరం క్విజ్ని పెట్టేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇట్స్ అ ఫ్రీ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాళ్ళంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నిరంతరం అనేటటువంటి ఒక ఫ్రీ క్విజ్ కాంపిటీషన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం తెలంగాణకు కూడా ఇలాంటి ఒక క్విజ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ గట్ అ వండర్ఫుల్ రెస్పాన్స్. అంటే ఎగ్జామ్లో ఆ క్విజ్ నుండి చాలా క్వశ్చన్స్ అయితే తగిలినాయమ్మా. సో ఆ క్విజ్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.